కడప జిల్లా బద్వేల్ పట్టణంలో తెలుగు గంగ ముంపు ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగులు బ్రోకర్ రామస్వామి ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1986-87 సంవత్సరంలో తెలుగు గంగా కాలువ నిర్మాణం చేపట్టినప్పుడు ముంపుకు గురైన ప్రాంతాలకు పరిహారంతో పాటు ఆ కుటుంబాలకు ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ కడప జిల్లా బద్వేల్ ప్రాంతానికి చెందిన బ్రోకర్ రామస్వామి లాంటి వాళ్ళు అర్హులైన అభ్యర్థులకు నియామకాలు జరగకుండా కోర్టు స్టే తేవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ అధికారులు కలుగు చేసుకుని విచారణ జరిపి న్యాయం చేయాలంటూ బ్రోకర్ రామస్వామి ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముంపు ప్రాంతాల నిరుద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ రామస్వామి అనే వ్యక్తి ఈ సోమసల ప్రాజెక్టు ముంపు వాసుల దగ్గర డబ్బులు తీసుకొని ఈ సోమసల ముంపు వాసులకి ఉద్యోగం రానియకుండా అడ్డుపడుతున్నాడు. కేవలం ఇక్కడ మేము అతనింటికి ఎందుకు రావాల్సి వచ్చిందనంటే సోమసల ప్రాజెక్టు ముంపు వాసుల దగ్గర డబ్బులు కోట్లు దండుకొని సోమసల ముంపు ప్రాజెక్టులకి ఉద్యోగాలు రానియకుండా కరాఖండ కట్టుకునిండు. ఇక్కడ గవర్నమెంట్ 98 ప్రకారం 364 మంది ఎలిజిబుల్ లిస్టు ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది. ఉద్యోగాలు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. కానీ ఉద్యోగాలు ఎందుకు రావడం లేదని అంటే ఈ రామస్వామి అనే వ్యక్తి బ్రోకరు కొంతమంది అంటే ఈ అసలు ముంపు వాసుల ప్రాణాల దగ్గర 700 మంది దగ్గర డబ్బులు తీసుకొని కనీసం 4-5 కోట్లు డబ్బులు తీసుకొని ఈ 364 మందిని ఉద్యోగాలు రానియకుండా స్టే వికెట్ పిటిషన్ పెట్టించారు కోర్టులో. మేము ఉద్యోగాలు కోసం ఎస్ఐ దగ్గర తిరుగుతుంటే నాయన మీ మీద స్టే వికెట్ ఉంది, దీన్ని అర్జెంట్గా క్లోజ్ చేయమని అంటే ఈ రామస్వామి అనే వ్యక్తి విఆర్ఎడ్ దగ్గర కుమ్మక్కయ్యి హైకోర్టులో కుమ్మక్కయ్యి కేసు పెట్టించాడు. మేము రామస్వామిని అడుగుతా ఉంటే ఏమయ్యా మాకు ఈ పని చేసామని అడుగుతుంటే రేపు చేపిస్తాను కేసు రీచ్ అవ్వలేదు మబ్బిబాట్లో పెడుతున్నాడు. కనీసం 20 ఏళ్ళ నుంచి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ప్రభుత్వం దయవుంచి మా ముందు సోమసల ప్రాజెక్టు ముంపు దయవుంచి ఈ రామస్వామి అనే వ్యక్తి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెట్టిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తామని అని చెప్పేసి గవర్నమెంట్ని ఆశ్రయించగా 1259 మందికి మెమోలు ఇచ్చింది గవర్నమెంట్ పరిశీలించి 1259 మందిని లిస్టు చేస్తే అందులో చేయకుండా కేవలం 9751లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగిన తర్వాత అయ్యా మాకు అన్యాయం చేసిందని చెప్పేసి కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో రకరకాలుగా దీన్ని కొన్ని జీవోల ప్రకారం పరిశీలిస్తే చివరికి 98 జీవో ఫస్ట్ ప్రయారిటీ 15/4/86 ముందుకు పోయిన గ్రామాలకు ఒక రూల్ ప్రకారం 22/8/2013లో డిఎస్సి చేయమని ఇచ్చిన లెటర్ ప్రకారం చేస్తే ఈ ఒక 1415 మంది కోర్టుకు పోగా 364 మంది ఎలిజిబిలిటీ అని చెప్పేసి సాక్షాత్తు హీరింగ్కి సెక్రటరీ గారి ప్రభుత్వం తరపున సెక్రటరీ గారి హాజరయ్యి 98 జీవో ఫస్ట్ ప్రయారిటీ 15/4/86 22/8/2013 ప్రకారం 364 మంది ఎలిజిబిలిటీ అని చెప్పేసి 20/11/2023లో సాక్షాత్తు ఒక లిస్టే ఇచ్చేసింది కోర్టుకి. ఆ లిస్టు ప్రకారం ఉద్యోగాలు వస్తే మిగతా వాళ్ళకి రావు, మిగతా వాళ్ళు నన్ను కొడతారు, నాకు సమస్య వస్తుందనే ఉద్దేశంతో రామస్వామి రావు అనే వ్యక్తి కీలకమైన వ్యక్తి హైకోర్టులో స్టే పెట్టించాడు. ఇంకొక విషయం మిత్రులారా, మీడియా మిత్రులారా, దయచేసి తీసుకునే వ్యక్తి మాకు న్యాయం చేస్తారంటే న్యాయం చేయాల. గత 2 సంవత్సరాల నుంచి మేము కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం, కానీ ఆ కోర్టులో స్టే ఎత్తడం లేదు, ఆ కోర్టులో మాకు న్యాయం జరగడం లేదు. కోర్టులో పోయినప్పుడల్లా కేసు మాత్రం రీచ్ కాదు. ఇది మమ్మల్ని మేనేజ్ చేస్తా, కోర్టులు మేనేజ్ చేస్తా, గవర్నమెంట్ మేనేజ్ చేస్తా, మన జీవితాలు నాశనం చేస్తున్నాడు ఈ రామస్వామి. కుటుంబాలు నడిరోడ్డు మీద పడి ఉన్నాయి.